హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ తోటి నార్మల్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్తో కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా అయితే ఇలా సైడ్స్ ఒక లైన్ లాగా గీసుకొని మనకి క్రాస్లు ఏమీ లేకుండా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే మనం బ్లౌజ్ కటింగ్ చేసిన తర్వాత కూడా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పావించు మందంలో ఒక చిన్న గీతనైతే గీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకొని మనం బ్లౌజ్ తోటే ఇలా కొలిచి డాట్స్ పెట్టుకోవాలి. మనం టేప్తో కొలత తీసుకోకుండా ఇలా బ్లౌజ్తో మాత్రమే తీసుకోవాలి. ఇలా మడత పెట్టేసి కింద ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత మన కుట్లు ఎక్కడి వరకు ఉంటాయో అక్కడ ఒక గీతను గీసుకొని ఎక్స్ట్రా ఒక 2 ఇంచులు గీతలు గీసుకొని అలా గీసిన తర్వాత ఇప్పుడు నెక్ డౌన్ అయితే ఎంత ఉందో అంత చూసుకొని కుట్టు మందం పైన గీత వదిలేసి గీసుకోవాలి. ఇలా గీసిన తర్వాత ఇప్పుడు పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. ఇలా బ్లౌజ్ని ఇలా పట్టుకొని మనం గీసుకున్న గీతకు దగ్గరగా పెట్టుకొని ఇలా పైన కూడా ఒక గీతనైతే గీసుకోవాలి. కుట్లు దగ్గరకు ఒక గీత గీసి ఒక పావించు మందంలో పైన ఒక గీతను గీసుకోవాలి. ఇలా ఒక స్కేల్ సాయంతో లైన్ అయితే కరెక్ట్గా గీసుకోవాలి. ఇలా 2 లైన్లు వేసుకోవాలండి. మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఇలా 2 లైన్లు వేసుకుంటే కటింగ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి టేప్ తీసుకొని షోల్డర్ లైన్స్ అయితే వేసుకోవాలి. ఒక 5.5 ఇంచుల్లో ఒక గీతను గీసుకొని నెక్ ఓపెన్ కోసం ఒక 2.5 ఇంచులు, అలాగే షోల్డర్ కోసం ఒక 3 ఇంచులు మొత్తం కలిపి ఒక 5.5 ఇంచుల్లో గీతలు గీసుకోవాలి. నెక్ డౌన్ వచ్చేసి మనం రౌండ్ షేప్ కోసం ఒక 3 ఇంచుల మందంలో ఒక గీతను గీసుకోవాలి. ఇలా గీసిన తర్వాత పైన గీతకి కింద గీతకి ఇలా టచ్ అయ్యేలాగా ఒక గీతనైతే గీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని తీసుకొని మనకి చంక డౌన్ అనేది ఎంత పొడవు ఉందనేది ఇలా బ్లౌజ్ని ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకొని ఒక గీతనైతే గీసుకోవాలి. అన్ని బ్లౌజులు ఒకే సైజులో ఉండవండి, అందుకని బ్లౌజ్ని అయితే పెట్టుకొని ఇలా టిక్కులు పెట్టిన తర్వాత స్ట్రైట్గా ఒక లైన్స్ అయితే గీసుకోవాలి. ఇలా మళ్ళీ 2 ఇంచుల మందంలో ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇలా గీసిన తర్వాత ఇప్పుడు మనకి చంక డౌన్ కోసం అనేది ఇలా ఒక గీతను గీసుకోవాలి. మళ్ళీ ఒక లైన్ అయితే మనం షోల్డర్ దగ్గర 5.5 ఇంచుల మందంలో ఎక్కడైతే టిక్కు పెట్టుకున్నామో అక్కడ నుంచి ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఇలా గీసిన తర్వాత మనం నెక్ కోసము 3 ఇంచులు అయితే పెట్టుకున్నాం కదా, దాంట్లో మనం రౌండ్ కానీ మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అయితే దాంట్లో తీసుకోవచ్చు. నేనైతే రౌండ్ పెట్టుకుంటున్నానండి. ఇలా లైన్గా పైన నుంచి కింద వరకు ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చంక రౌండ్ వచ్చేసి 1.5 ఇంచులు పెట్టుకోవాలండి. కొంచెం చిన్న సైజు వాళ్ళకైతే 1.5 పెట్టుకోవాలి. కొంచెం పెద్ద సైజు వాళ్ళకైతే 1.5 పెట్టుకుంటే సరిపోతుంది. పైనుంచి ఒక 2 ఇంచుల కింద నుంచి ఇలా లైన్ అయితే గీసుకోవాలి. రౌండ్గా ఇలా గీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలాగైతే గీసుకున్నామో అలాగే కటింగ్ అయితే చేసుకోవాలి. దీంట్లో ఇంకా మార్పులు చేర్పులు ఏం లేవండి. సేమ్ నేను బ్లౌజ్ ఎలా ఉందో అలాగే గీసుకున్నాను. ఇప్పుడు కటింగ్ అయితే చేసుకుందాం. బ్లౌజ్ని కటింగ్ చేసేటప్పుడు మనం గీతలు ఎలా గీసుకున్నామో దానిపైన ఇలా కట్ చేసుకోవాలి. మనం ఇంకా టేప్తో ఎలాంటి కొలతలు తీయకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కటింగ్ అయితే. బ్లౌజ్తో ఎలా కొలుచుకొని ఎలా కటింగ్ చేసుకోవాలనేది బ్యాక్ పార్ట్ అయితే చూసాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవాలి. నేనైతే బ్లౌజ్ కటింగ్ని ముందు వెనక పార్ట్ కట్ చేసిన తర్వాత చేతులు అయితే కట్ చేసుకుంటానండి. ఇప్పుడు చేతుల కోసం క్లాత్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి అంచులు వచ్చేసి అటువైపు ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. హ్యాండ్స్ ఎమ్మింగ్ కోసం ఒక 2 ఇంచుల మందంలో ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని తీసుకొని మనకి హ్యాండ్ ఎంత ఉందో అనేది చూసుకొని ఒకసారి అయితే ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకొని కుట్టు ఎక్కడికుందో అక్కడ ఒక టిక్కు పెట్టుకొని పైన మనం కుట్లు కోసం మరొక టిక్కు పెట్టుకోవాలి. ఒక 1/4 ఇంచు మందంలో టిక్కు పెట్టిన తర్వాత ఆ టిక్కుకు ఒక లైన్ గీసుకోవాలి. ఇలా గీసిన తర్వాత మనకి చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు పెట్టుకోవాలండి. కొంచెం పెద్ద సైజు వాళ్ళదైతే 3.5, కొంచెం చిన్న సైజు వాళ్ళకైతే 3 అయితే సరిపోతుంది. ఇది వచ్చేసి 32 సైజ్ అండి, అందుకని నేను 3.5 ఇంచులు అయితే పెట్టాను. మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి 7 ఇంచెస్ వచ్చింది. చూడండి, 7 ఇంచెస్ పొడవు వచ్చింది. అలాగే చంక డౌన్ వచ్చేసి 3.5 ఉంది. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి పైనుంచి 3.5 ఇంచులకి ఇలా క్రాస్గా గీసుకోవాలి. మనకి ఇలా గీయటం రాదు, మనకి కరెక్ట్గా రావట్లేదు అనుకుంటే కరువు స్కేల్ తోటైనా గీసుకోవచ్చండి.
నేనైతే ఇలా మామూలుగా గీసేసాను. నా హ్యాండ్స్ అయితే ఇలాగే కటింగ్ చేసుకుంటానండి. నేను బయట వేరే వాళ్ళకి కటింగ్ చేసి చూపిస్తే మీకు అర్థం కాదు కదా. నాదైతే నేను కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత వేసుకొని చూపించవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ ఫోల్డింగ్ వరకు ఒక టిక్ అయితే పెట్టుకుందాము. మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు ఒక టిక్ పెట్టిన తర్వాత ఇప్పుడు చంక వరకు ఒక టిక్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఒక గీతను గీసి మనకి హ్యాండ్స్కి అయితే కొంచెం అతుకులు అయితే పడతాయండి. ఇప్పుడు ఆ చంక భాగంలో అతుకులు పడతాయి కదా, మనం కుట్టేటప్పుడు అతుకులను అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా మనం హ్యాండ్స్ లైన్స్ అయితే గీసుకున్నాం కదా, వీటిని అయితే ఇప్పుడు సేమ్ ఎలా ఉందో అలా కటింగ్ అయితే చేసుకుందాము. హ్యాండ్ కటింగ్ వచ్చేసి ఇలా చేసి చూడండి, మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే నా ప్రతి బ్లౌజ్కి ఇలాగే హ్యాండ్ కటింగ్ చేసుకుంటానండి. ఇప్పుడు ఇలా టిక్కులు అయితే పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి హ్యాండ్స్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. మనకి రౌండ్ చక్కగా వచ్చింది కదా. మనం హ్యాండ్ కర్వ్ అనేది నేను తర్వాత తీసుకుంటానండి. ఇలా క్రాస్గా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే తీసుకుంటాను, నేను ముందే తీయను. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను క్రాస్ కటింగ్ కాదండి, నాది నార్మల్ కటింగే కుట్టుకుంటాను నేనైతే. ఇప్పుడు నార్మల్ కటింగ్ కోసం క్లాత్ని అయితే ఇలా పరిచిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇలా వేసేసి స్ట్రేట్గా వేసిన తర్వాత ఇలా చుట్టూ ఒక లైన్స్ అయితే గీసుకోవాలి. ఇలా అన్ని గీతలు పెట్టిన తర్వాత ఇప్పుడు టేపుని తీసుకొని ఒక 2.5 ఇంచు మందంలో కింద వైపు ఇలా ఒక టిక్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నెక్కు దగ్గర ఎవరికైనా సరే 6 ఇంచుల మందంలో ఒక టిక్కునైతే పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు స్ట్రేట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. మళ్ళీ ఉక్సు కాజా కోసం ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఉక్సు కాజా కోసం ఒక 1/4 ఇంచు మందంలో గ్యాప్ ఉంచేసి గీత గీసుకోవాలండి. ఇప్పుడు మనకి రౌండ్ కోసం ఒక హాఫ్ ఇంచు మందంలో ఒక రౌండ్ అయితే గీసుకోవాలి ఇలాగా నెక్కుకి. మీరు తర్వాత ఒకవేళ ఇంకా కొంచెం పెద్దగా కావాలి నెక్ అనేసి అనుకుంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడైతే అడ్జస్ట్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవచ్చండి. కొంచెం చిన్న సైజు వాళ్ళకైతే మనకి నెక్ రౌండ్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా బ్లౌజ్ని వేసుకొని ఒక్కసారి కొలిచి చూసుకోవాలి. మనకు కొంచెం బయటకే రావాలండి. ఇప్పుడు చూసారా ఒక ఉక్సు మందం బయటకు వచ్చింది కదా, మనం కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేటప్పటికి సరిపోతుంది. ఇలా ఒకసారి కొలిచిన తర్వాత ఇప్పుడైతే మనం ఎలాగైతే గీసుకున్నామో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ గీసుకున్న గీతలన్నీ ఒకసారి ఇలా చేతితో ట్యాప్ చేసినట్టయితే మనకు ఆ గీతలన్నీ కింద పడతాయి చూడండి ఒకసారి. ఇప్పుడు మనకి చంక రౌండ్ వచ్చేసి ముందు భాగానికి ఒక 1/4 ఇంచు మందంలో ఇలా లోతుని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఒక 1/4 ఇంచు అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనకి నెక్ రౌండ్ వచ్చేసి ఫ్రంట్ నెక్ రౌండ్ వచ్చేసి ఒక 1/4 ఇంచు మందంలో మళ్ళీ లోపలికి ఇలా గీసుకోవాలి. గీసిన తర్వాత ఇప్పుడు మనం కింద ఒక 2.5 ఇంచుల్లో మనం టిక్కులు పెట్టుకున్నాం కదా, దానికైతే ఒక లైన్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్టు డాట్స్ డౌన్ కోసం అయితే ఒక 2 ఇంచుల మందంలో ఒక గీతనైతే గీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని మనకు ఉక్సు కాజా పట్టి ఎంత పొడవు అయితే ఉంటుందో అదొక్కసారి అయితే కొలుచుకొని చూడాలి. ఒక్కొక్కరు అయితే కొంచెం పొడవుగా పెట్టుకుంటారు, ఒక్కొక్కరు కొంచెం చిన్నగా పెట్టుకుంటారు కదా. మనం అలా బ్లౌజ్ తోటే ఒకసారి కొలుచుకున్నట్టయితే మనకు కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు డాట్స్ కోసం మనకి ఎంత పొడవు అయితే ఉందో బ్లౌజ్ను ఒక్కసారి ఇలా తిప్పి మనం ఒకసారి కొలుచుకొని చూడాలి. మనకు ఎంతైతే వస్తుందో అక్కడ ఒక టిక్కు పెట్టిన తర్వాత ఇప్పుడు క్రాస్ పట్టీ కోసం మనం కుట్లు దగ్గర ఎంత పొడవు ఉందో ఒక్కసారి బ్లౌజ్తో కొలుచుకున్న తర్వాత ఇప్పుడు లైన్స్ అయితే వేసుకోవాలండి. ఇలా మెల్లగా రౌండ్ తిప్పుకుంటూ ఇలా లైన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు కుట్లు దగ్గర మనకి ఎంత అయితే ఉంటుందో అంత ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఒక 2 ఇంచుల మందంలో ఒక గీతను గీసుకొని ఇప్పుడు ఇలాగే ఆ గీత అనేది మనకు ఆ కుట్లు దగ్గరకు వచ్చేలాగా ఇలా గీసుకోవాలి. ఇప్పుడు చూడండి, కిందకి దించామంటే మనకి పొడవు అయిపోతుంది, పైకి దించామంటే మనకి కుట్టు వేసేటప్పుడు పైకి వెళ్ళిపోతుంది. అందుకని చూసుకొని ఇలా గీసుకున్న తర్వాత మనం ఎలా అయితే గీసుకున్నామో అలా కటింగ్ చేసుకోవాలి. మనం డాట్స్ 1 ఇంచు మందంలో ఫోల్డ్ చేస్తాం కాబట్టి 1 ఇంచులో ఇలా ఒక లైన్ అయితే క్రాస్గా గీసుకోవాలి. ఇప్పుడు మనం గీతలు ఎలా గీసుకున్నామో సేమ్ అలాగే కటింగ్ అయితే చేసుకోవాలి. నెక్ రౌండ్ వచ్చేసి మనం చూసుకొని మీకు ఎంత లోతు కావాలనేది చూసుకొని కటింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అంతా చేసిన తర్వాత ఒకసారి బ్లౌజ్తో పాటు చూపిస్తా చూడండి.
నేను 1 ఇంచు క్రాస్ ఎందుకు తీసాను అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇలా కొలుచుకున్న తర్వాత చూడండి, మనకి కుట్టు దగ్గర నుంచి ఒక 2 ఇంచుల మందం ఎక్స్ట్రా ఉంది కదా, అదైతే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఆ 1 ఇంచు మందం అనేది మనకు డాట్ దగ్గరకు వస్తుంది. ఇంతేనండి, సింపుల్గా మామూలు కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూపించా కదా. నెక్స్ట్ వీడియో వచ్చేసి క్రాస్ కటింగు సింపుల్ పద్ధతిలో మనం టేప్తో పని లేకుండా ఎలా కటింగ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తానండి. 3 వేళ్ల కొలతలతోటి బ్లౌజ్ కటింగు చాలా సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చు. ఆ వీడియో కనుక మీకు కావాలి అంటే ఒక లైక్ అయితే చేసి మీరు కామెంట్ అయితే చేయండి. ఆ వీడియో కావాలి అని ఎన్ని కామెంట్లు అయితే వస్తాయో దానికి తగ్గట్టుగా నేను వీడియో అయితే చేస్తానండి. ఇంతేనండి, సింపుల్ కటింగ్తో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.